నీటిని వృధా చేయకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ మంజులా రాజనరసింహ అన్నారు. ప్రజలు కాచి చల్లార్చిన నీటిని తాగాలన్నారు. ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలన్నారు. నీటి నిల్వల ద్వారా దోమలు వృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు నీటి సంరక్షణపై సిద్దిపేట మున్సిపాలిటీలోని 18, 19 రెండవ వార్డులో మున్సిపల్ పాలకవర్గ సభ్యులు ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భాగంగా వార్డుల్లో కలియ తిరుగుతూ నీటిని వృధా చేయవద్దని ప్రజలకు సూచించారు. అంతకుముందు 19వ వార్డులో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పచ్చదనం పరిశుభ్రతలో ఇప్పటికే సిద్దిపేటకు అనేక అవార్డులు వచ్చాయని గుర్తు చేశారు. ఇక ముందు కూడా సిద్దిపేట అన్నింటిలో ఆదర్శంగా నిలిచి జాతీయ స్థాయిలో అవార్డులు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం నర్సాపూర్ చెరువులో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగించారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ కమిషనర్ ప్రేరణ, వైస్ చైర్మన్ కనకరాజు, కౌన్సిలర్లు రవీందర్, చంద్రం, కావేరి, అంజీ, సుందర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు కావచ్చు, మా మున్సిపల్ సిబ్బంది, ఆర్పీలు, అంగన్వాడీ టీచర్లు అందరూ పాల్గొనాలని, ఈ రెండో రోజు కార్యక్రమం కూడా విజయవంతం చేకూర్చాలని ప్రజలను కానీ అందరినీ కోరుకుంటున్నాను. మీకు వాటర్ కానీ ఏదైనా ఇబ్బంది ఉంటే మాకు చెప్పాలి. చెత్త బండి వస్తుందా వస్తలేదా అదొకటి. మీరు రోజు చెత్తను వేరు చేసి ఇవ్వడం వల్లనే ఈ సిద్దిపేట ఇంత బాగుంది. పరిశుభ్రత స్వచ్ఛతలో భాగంగా మనం 24 అవార్డులు తెచ్చుకోవడం జరిగింది. ఢిల్లీ నుంచి ఇండియా లెవెల్లో ఎంతో పేరు ప్రఖ్యాతలు వస్తున్నందుకు ప్రజల ఆదరణతోనే ప్రజలు మన తడి చెత్త, పొడి చెత్త, హానికర చెత్తను మన చెత్త బండ్ల మున్సిపాల్కు ఇవ్వడం ద్వారానే మన ఆరోగ్యాలు మంచిగా ఉంటాయని చెప్పి ప్రభుత్వానికి సందేశం పంపినచో మనకు మంచి అవార్డులు వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు కానీ స్థానిక కౌన్సిలర్లు కానీ అందరి సహకారంతో ఇప్పుడు ముందు వచ్చే అవార్డులను కూడా ఖచ్చితంగా దక్కించుకోవాలని చెప్పి, అందులో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి, ఇతర ఏదన్నా కుక్కల బెడద ఉంటే గౌరవ కౌన్సిలర్ కానీ శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ జవాన్లకు కానీ తెలియపరిచినచో కుక్కలను కూడా తీసుకుపోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి శుక్రవారం రోజు డ్రై డే, ఫ్రైడే మనం ఉన్న నీటి నిల్వ ఇండ్ల దగ్గర గోళాలలో కానీ ట్యాంకులలో కానీ చాలా రోజుల నుంచి ఉంటే దోమలు ఎక్కువై ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మనం అవి క్లీన్ చేసుకొని బ్లీచింగ్ పౌడర్ ద్వారా కానీ ఇతర పౌడర్ ద్వారా కానీ క్లీన్ చేసుకొని మళ్ళీ మంచినీళ్లు పట్టుకోవాలని చెప్పి కోరుకుంటూ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ కార్యదర్శి చక్రపాణి ఆధ్వర్యంలో మండల ప్రత్యేక అధికారి డిఎంఓ నాగరాజు, మండల ఎంపీడీఓ వెంకటేశ్వర్లు ఇంటింటికి తిరుగుతూ మంచినీటి సరఫరా గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామ ప్రజలకు మంచినీరు అందించే OHSR ట్యాంకులను సిబ్బందితో క్లీనింగ్ చేయించారు. ఇంటింటికి తిరుగుతూ ప్లాస్టిక్ నివారణ, మొక్కల పెంపకం వల్ల కలిగే లాభాలను గురించి అవగాహన కల్పించారు. మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధుల సహకారంతో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం కొనసాగుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ 5 రోజులు కూడా మొత్తం మండలంలోని అన్ని చోట్లకి తిరిగి చూస్తూ ఈరోజు రెండవ రోజు. ఈరోజు త్రాగునీటి సౌకర్యాలని మొత్తం మండలంలో పరిశీలించడం, అట్లాగే క్లోరినేషన్ అనేది చేస్తూ క్లోరిన్ ఎంత పర్సెంటేజ్ ఉంది, ఎక్కువ తక్కువ కాకుండా ఉండడానికి ఆ విధంగా చేస్తున్నారా లేదా అనేది చూడడం, అట్లాగే ప్రజలలో ప్లాస్టిక్ వాడకుండా మరి ప్లాస్టిక్ని పూర్తిగా నిర్మూలించే విధంగా అందరిలో మోటివేషన్ చేయడం, అట్లాగే దీంతో పాటుగా వన మహోత్సవం, మరి చెట్లు పెంచడం వల్ల ఎంత ఆరోగ్యంగా ఉంటుంది, ఎంత మంచిది అనేది ప్రజలందరికీ కూడా తెలిసిన విషయం అయినప్పటికీ మళ్ళొకసారి అందరినీ మోటివేట్ చేస్తూ ఈ 5 రోజుల ప్రోగ్రామ్ని మొత్తం ప్రజలని, తర్వాత ప్రజాప్రతినిధులని, అట్లాగే మరి దీనికి మీడియా కూడా పూర్తిగా పబ్లిసిటీ ఇచ్చే విధంగా కోరుకుంటూ మరి ఈ విధంగా కార్యక్రమాన్ని చేస్తున్నాం. సిద్దిపేట జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల ప్రకారం ఈ స్వచ్ఛదనం పచ్చదనం ప్రోగ్రాంలో ఇది రెండో రోజు ప్రోగ్రాం. దుద్దెడ గ్రామంలో ఈరోజు ట్యాంక్స్ అన్ని క్లీన్ చేసి క్లోరేషన్ చేయడం జరుగుతున్నది. అట్లాగే తదుపరి రోజు గ్రామాల్లో పారిశుద్ధ్యం కూడా చేయాల్సింది. ప్రతి హౌస్ టు హౌస్ తిరిగి వాళ్ళకి
నీరు నిలకడ లేకుండా చూసుకోవాలని, అట్లాగే ఈ 5 రోజుల ప్రోగ్రాం అందరూ ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు, పత్రికా విలేకరులు సహకరించి ఈ ప్రోగ్రాంను విజయవంతం చేయాలని కోరుతున్నాను.